గౌరవనీయురాలు శ్రీమతి దీపా వెంకట్ గారు, ప్రవచనకర్త గౌరవనీయులు పెద్దలు శ్రీ గరికపాటి నరసింహరావు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రవీంద్ర గారు, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, గౌరవనీయులు శాసనసభ్యులు మిత్రులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు విజయవాడ వెస్ట్ శాసనసభ్యులు చౌదరి గారు, అధ్యక్షులు సిద్ధార్థ అకాడమీ రాజయ్య గారు, స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యదర్శి చుక్కపల్లి ప్రసాద్ గారు, చైర్మన్ నూజివీడ్ సీడ్స్ ప్రభాకర్ రావు గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు వచ్చారు. ఇక్కడ శిక్షణ పొందే ట్రైనీస్ కూడా వచ్చారు. అదే మరిగా వెంకయ్య నాయుడు గారికి, స్వర్ణభారతికి శ్రేయోభిలాషులందరూ వచ్చారు. అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక మంచి కార్యక్రమం, ఒక నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరంలో ఉగాది రోజు ఇక్కడికి రావడం, మీ అందరితో కలిసి వెంకయ్యనాయుడు గారు ప్రారంభించినటువంటి ఈ ట్రస్ట్ కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనందరం చూస్తున్నాం, తెలుగువారి తొలి పండుగ, పెద్ద పండుగ. ఇక్కడి నుంచే మనకు పండుగలు ప్రారంభమవుతాయి. ఇప్పుడే గరికపాటి నరసింహరావు గారి సూక్ష్మంగా ఒక్క నిమిషమే విన్నాను. ఆయన ఒక్క నిమిషంలో కూడా మాట్లాడింది విలువల గురించి మాట్లాడాడు. ఆయన చెప్పిన మాట ఎంత బాగా చెప్పాడంటే, మన బాధ్యత ప్రజలుగా చేస్తే, ప్రభుత్వ బాధ్యతలు చేస్తే ఏ సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మీరందరూ మీకు ఎక్కడ కూడా డ్యూస్ లేకుండా పన్నులు కట్టమని చెప్పాడంటే ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు అందరం ఏం చేస్తున్నామంటే, నాకేమిస్తారో చెప్పమంటున్నారు. మీరు చేయవలసిన పనులు మర్చిపోతున్నారు. అదే మరిగా వెంకయ్యనాయుడు గారు ఆవేదన చూశారు మీరంతా. ఆ ఆవేదన చూస్తే వారిలో ఒక తపన ఉంది. దేశం గురించి, సమాజం గురించి, మన రాష్ట్రం గురించి అనునిత్యం తపన పడే వ్యక్తి వెంకయ్యనాయుడు గారు.